యూట్యూబ్ కొన్ని మిడిల్ క్లాస్ జీవితాలను అయితే మారుస్తుందండి. అది ఎలా మారుస్తుంది ఏంటన్నది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరు కూడా తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియాలో పెరుగుతున్న యూట్యూబ్ వాడకం. సో ఇండియాలో ప్రతి ఒక్కరు నెట్ అయితే యూజ్ చేస్తున్నారండి. కనీసం ఒక 30,000 మంది అయితే 30 లక్షల మంది అయితే నెట్ అయితే డైలీ యూజ్ చేస్తున్నారు. అందులో కనీసం ఒక 20 లక్షల మంది అయినా యూట్యూబ్ని అయితే చూస్తున్నారు ప్రతిరోజు యాప్ ఓపెన్ చేసి. సో ఈ విధంగానే యూట్యూబ్లోని మిడిల్ క్లాస్ యూట్యూబర్స్ అయితే కోటీశ్వర్లు అయితే అవుతున్నారు. ఉదాహరణగా చెప్పాలంటే నా అన్వేష్ అనే ఒక అబ్బాయి, వైజాగ్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి ట్రావెలింగ్లో జాబ్ చేస్తూ కరోనాలో నా అన్వేషణ అనే ఛానల్ అయితే పెట్టాడు. ఇప్పుడు ఆ ట్రావెలింగ్ వ్లాగ్ వీడియోస్కి ఒక్కొక్క వీడియోస్కి కనీసం ఒక 10 లక్షల దాకా ఆయన అయితే తీస్తున్నాడు. మీకు నేను వీడియో అయితే పెడతాను ఎంత చేస్తున్నాడు ఏంటన్నది. సో వీడియో అయితే వస్తుంది ఇప్పుడు. దాంతోపాటు మన ఈ తెలుగు ట్రావెలర్స్ చాలా మంది ఉన్నారు. రాజీరెడ్డి అని తెలుగు ట్రావెలర్ అతను, ప్లస్ ఏమో ఉమా తెలుగు ట్రావెలర్ అని అతను. వీళ్ళందరూ కలిపి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతో కోట్లు అయితే సంపాదిస్తున్నారండి. ఇదిగోండి నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్లో 2 మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి. 2 మిలియన్ సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు. సారీ, మంత్లీ 20K నుంచి $62K అయితే తీసుకుంటున్నాడని ఇక్కడ అయితే ఉన్నది. 20 నుంచి $62K అనమాట. అంటే కనీసం ఒక వీడియోకి 14 లక్షల దాకా అయితే వస్తున్నాయని చెప్పి అయితే ఇక్కడైతే ఉన్నదండి. అంటే ఈ లెక్కన ఒక వీడియోకి 14 లక్షలు అంటే చూసుకోండి, ప్రతిదీ 2 మిలియన్ ఉంది. అన్న అయితే చెప్పింది నిజమే, 30 లక్షలు వచ్చినాయి అంటే నిజంగానే నమ్మాలన్నమాట. సో ఇలాగైతే ఉంటుందండి. మన తెలుగు స్టేట్లో ఉన్న అదర్ యూట్యూబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఇన్కమ్ కూడా చూద్దాం. ఇదిగో అదర్ యూట్యూబర్స్ ఇన్కమ్ అనమాట. ఫస్ట్లో ఉన్నది హర్ష సాయి తేజ, $50,000 అయితే మ్యాక్సిమం తీసుకున్నాడు అనమాట. తర్వాత షణ్ముఖ్ జస్వంత్, ఫిల్మోజీ, ఇలా చాలామంది యూట్యూబర్స్ అయితే ఉన్నారండి. చూడండి, మామూలుగా లేదు. యూట్యూబ్ అయితే పక్కా మిడిల్ క్లాస్ పీపుల్ జీవితాలను అయితే మారుస్తుంది, అదైతే కన్ఫర్మ్ అండి. ఇప్పుడు ఇంకా కొంతమంది రైతులు కూడా వీడియోలు తీసి పెడుతున్నారు, వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అవుతున్నారు, వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తుందండి. ఎందుకంటే ఇది జెన్యూన్గా జరుగుతుంది కాబట్టే చెప్తున్నాం, లేదంటే లేదు కదా. ఇంత సక్సెస్ఫుల్ రేటు అయితే యూట్యూబ్లో అయితే ఉన్నది అని చెప్పను, కానీ కొంతమంది అయితే సక్సెస్ఫుల్ అవుతున్నారు, కొంతమంది అయితే డబ్బులు సంపాదిస్తున్నారు, అదైతే కన్ఫర్మ్ అండి. సో ఇదనమాట. మీకు అందరికీ తెలిసిందే కదా ప్రసాద్ టెక్ తెలుగు అని. సో ఆయన నెట్వర్క్ అనమాట. ఆయన నెట్వర్క్ ఇదైతే ఉమా తెలుగు ఛానల్ అనమాట. ఉమా తెలుగు ఛానల్ ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్. 1 మిలియన్ అయితే సబ్స్క్రైబర్లు ఉన్నాడు. మనవాడైతే 6K నుంచి 20K దాకా డాలర్స్లో తీసుకుంటున్నాడు. మ్యాక్సిమం 20K లేదా మినిమం 6K అనమాట. అయితే ఈ లెక్కన చాలా డబ్బులు సంపాదించున్నారండి యూట్యూబ్లోను. తెలుగు ట్రావెలర్ రాజారెడ్డి గారు, మీ అందరికీ తెలుసు, ఇతను ఇన్కమ్ అయితే చాలా తక్కువ ఉంటుందని. నేను అదే అనుకున్నా, ఇతని ఇన్కమ్ అయితే చాలా తక్కువ ఉంటుందని. చూసారా ఆయన ఇన్కమ్ 12K నుంచి 20K దాకా, అంటే 270K దాకా డాలర్స్లో అయితే తీసుకుంటున్నాడు అని చెప్పి ఎస్టిమేషన్ అయితే ఉన్నది. రియల్గా అయితే మనకు తెలియదు కానీ ఎంత ఉన్నది అని చెప్పి. సో ఇదనమాట. యూట్యూబ్లో మినిమం సక్సెస్ అయితే కనుక మినిమం అయితే కోటీశ్వర్లు అయితే అవుతున్నారు మిడిల్ క్లాస్ పీపుల్. గాయస్ చూసారు కదా నా అన్వేషణ గురించి, ప్రసాద్ టెక్ తెలుగు గురించి, ఉమా తెలుగు ట్రావెలర్ గురించి. సో ఇలాగైతే చాలా సక్సెస్ఫుల్గా అవుతున్నారండి. సో మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు, తప్పు లేదు దాంట్లో, ఎవరైనా ట్రై చేయొచ్చు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.